ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 20వ తేదీ జనవరి 2026 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, శశి ఋతువు, మాఘమాసము, శుక్లపక్షము, విధియ రాత్రి 2:41 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 1:04 వరకు ఉండి తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత గడియ రాత్రి 3:09 నుంచి 4:48 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:51 వరకు, తిరిగి రాత్రి 11:10 నుంచి 12:01 వరకు, వర్జము సాయంకాలం 5:12 నుంచి 6:52 వరకు, సూర్యోదయం 6:53కి, సూర్యాస్తమయం 6:01, రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభప్రదమైనటువంటి ఫలితాలు: ధనయోగం, వస్తులాభం, వాహనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ముఖ్యంగా ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి విద్యా ఉద్యోగ వ్యాపారాన్ని పొందుకునే అవకాశాలు, కళాకారులకి క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, వ్యాపార పరంగా కూడా భాగస్వామ్య వ్యాపారంతో మీకు మంచి శుభయోగాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి లాభం, రైతన్నలకి మంచి పంట లాభాలు, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం. ఈరోజు చాలా మంచి అనుకూలత ఉంటుంది. విద్యాలాభం, ఉద్యోగ లాభం కూడా ఉంది. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది. అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అదృష్ట యోగం, ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో మంచి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి, వ్యాపార పరంగా మంచి కలిసి వచ్చే అవకాశం, భాగస్వామ్య వ్యాపార లాభాలు, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, ప్రయాణం వల్ల లాభాలు ఉన్నాయి, ఆనందకరమైనటువంటి సంపద కూడా ఉంటుంది, వాహన యోగం కూడా ఉంటుంది, ఉద్యోగ లాభం, విద్యాలాభం ఉంటుంది, అనుకున్నది సాధించే అవకాశాలు, విదేశాలు, స్వదేశంలో ఉన్నతమైనటువంటి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తప్పకుండా ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన ఆనంద స్థితి. ఇదంతా మీకు చాలా మంచి అనుకూలత ఉంటుంది. వీరికి 8 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి స్వల్ప అనారోగ్య సూచన, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం, రాజకీయ నాయకులకు అవమానాలు, కళాకారుల, క్రీడాకారులకి ఇబ్బంది, ఈవెంట్ చేసే వారికి నష్టాన్ని పొందుకునే అవకాశాలు, సోదరుల మధ్య విభేదాలు, లేనిపోయిన అనవసరపు జుగుప్సాకరణ పనులు, ఆర్థిక నష్టం, పూచికత్తుగా సంతకాలు చేయడం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, పనికి మాలిన ప్రసంగాలు, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, వాహన వేగం కూడా మీకు ఇబ్బంది కలిగించడం,
అలాగే లేనిపోయిన అనవసరపు అగచాట్లు, చికాకులు, దుష్టులతో సావాసం, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, మాతాపితృలతో ఇబ్బంది, ఒక రకమైనటువంటి భావోద్వేగాలు, నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశాలు, ఇలాంటివన్నీ కూడా మీకు కనబడుతున్నాయి. ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి కాలయాపన మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్త, లంచాలు పుచ్చుకునే ప్రయత్నం చేయకూడదు, మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈవెంట్ చేసే వారికి తప్పకుండా నష్టాలు వచ్చే అవకాశం. ఈవెంట్స్ వైపు ఈ రోజు మీరు వెళ్ళకండి, అటువంటి చర్చలు మీకు మంచిది కాదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టము. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా నష్టము, కష్టకాలం. తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. అలాగే ఎవరికైనా మినుములు, నల్ల నువ్వులు దానం ఇచ్చుకునే ప్రయత్నాన్ని చేయండి. ఉదయం 7:36 నుంచి 9:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల దృష్టిగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి లాభము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, ఈవెంట్స్ ఇచ్చే వరకు గొప్ప ఈవెంట్స్ లభించడం, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చేటువంటి అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆస్తి పంపకాలు, సోదరులతో మంచి మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు అనుకూలత, నర్సరీ తోటలు, పూజాదార వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారు కూడా అభివృద్ధి బాగా కనపడుతోంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసేవాడు, వ్యాపార పరంగా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అదృష్ట యోగం ఈరోజు మీకు చాలా బాగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి అనుకూలవంతమైనటువంటి ధన కనక వస్తు ఆహార ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశీయానం, విదేశాల్లో కూడా మంచి ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార లాభం కూడా. కళాకారులకి, క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి బాగా ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలాన్ని కలిగిస్తుంది. ధన కనుక వస్తు వాహన ప్రాప్తి ఉంటుంది. స్థిరాస్తులు పంచుకునే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, రైతులకి, పూలు, పలుకురాలు పండించే వారికి, మత్స్యకారుడికి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మనోధైర్యం, మంచి అనుకూలవంతమైనటువంటి ఆత్మస్థైర్యం, గొప్ప వ్యక్తులతో పరిచయము, బంధుమిత్రుల సమాగమము, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, కళాకారుల, క్రీడకు లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో సమాగమం, రాజకీయ రంగంలో అభివృద్ధి, అలాగే విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఈవెంట్స్ పొందుకునే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, విద్యా పరిపూర్ణత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, వ్యాపార పరంగా అభివృద్ధి బలంగా ఉండడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, ప్రయాణ లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, రుణ విమోచనం, రోగనాశం, ఆనంద యోగం, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భగవద్గీత పారాయణం మీకు చాలా మంచిది. 3 నుంచి 6 అధ్యాయాలు చదవండి. ఎవరికి కూడా ధనం అప్పుగా ఇవ్వకండి. అనవసర వ్యక్తులతో
అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళకండి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం, రైతులు నష్టపోయే అవకాశం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారాలు ఇబ్బంది, రొయ్యలు చేపలు చెల్లె వారికి నష్టాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కూడా కష్టతరమైనటువంటి సమస్యగా చెప్పబడుతుంది. లేనిపోయిన అనవసరపు విభేదాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ధన కనుక వస్తువాహన నష్టాలు, వివాహ సంబంధ చర్చలు విచ్ఛిన్నమయ్యే అవకాశాలు, పనికి మాలిన వ్యక్తులతో అనవసరపు మాటలు, కుటుంబపరమైన చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని అనర్థాలు కలిగే సూచన కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. ఉద్యోగస్తులకి నష్టం, కుటుంబ పరువుకి భంగం కలిగే అవకాశం, లేనిపోయిన అనర్థాలు, చికాకు, లంచగొండిగా పట్టుబడే అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, అనవసర విదేశీ ప్రయాణ నష్టాన్ని కలిగిస్తాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు ఏమాత్రం మంచిది కాదు. నష్టము, వాహన వేగము, ఇది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా నిమిత్తం వ్యాపార పరంగా కూడా నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు. అధర్మమైనటువంటి పనులు, జుగుప్సాగరణ వీడియోలు షేర్ చేసుకోవడం నష్టాన్ని కలిగించే అవకాశాలు. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టకరమైనటువంటి స్థితి కనబడుతుంది. ఇదంతా మీకు వ్యతిరేకంగా ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఉదయం 8:21 నుంచి 10:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన శుభయోగం, ధనము, ఆరోగ్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, ధన కనుక వస్తువున ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, మనోధైర్యం, ఏదైనా సాధించగలిగినటువంటి తత్వము, బుద్ధి బలము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆనందకరమైన యోగము, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ PR పొందుకునేటువంటి అవకాశాలు, వస్తువాహన సౌలభ్యాలు పొందుకునే అవకాశం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి నష్టము, లేనిపోయిన అనవసరపు విభేదాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, మానసికమైనటువంటి వేదన, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధనయోగం, ఐశ్వర్యం, బుద్ధిలాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆనంద జీవనం, రుణపీడ పరిహారం, రోగనాశనం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ లాంటి వ్యాపారంలో మంచి లాభాలు, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, తగినటువంటి కష్టానికి ఫలితాన్ని పొందుకునేటువంటి శుభయోగం, విదేశీయానంలో కూడా మంచి శుభయోగాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలం కనబడుతుంది. ఆనందకరమైన శుభజీవనం ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగ లాభం, విద్యాలాభం ఉంటుంది. మంచి వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. చికాకుల్ని అధిగమించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయకమైన స్థితి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి లాభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రుల సమాగం, అనుకూలమైన ధనధాన్య వృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, అలాగే కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నులకు కూడా మంచి పంట లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, కోర్టు వివాదాల సమస్యపై అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన శుభయోగం. తప్పకుండా ఇది మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. పర్వాలేదు. మంచి అనుకూలత, ధనం, పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, కళాకారులకి క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద,
విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకి మంచి లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకి అనేది కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ చేయడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, రుణ విమోచనం, రోగనాశనం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వివాహాల లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, విదేశాల్లో స్వదేశంలో మంచి పేరు ప్రతిష్టలు, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రశాంతమైన జీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాలు, ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కష్టము, నష్టము, అవమానం, జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈవెంట్స్ చేసే వారికి నష్టాలు, కళాకారుల క్రీడాకారులకి అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. లేదా లేనిపోని తొందరపాటి నెల వల్ల మీకు నష్టము, కష్టంగా చెప్పబడుతుంది. అనుకోని రుగ్మతులు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, ఈవెంట్ చేసే వరకు నష్టాలు, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడే అవకాశం, అనుకోనటువంటి రుగ్మతలు, అంటువ్యాధులు, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా నష్టాలు, ప్రయాణంలో నష్టము, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈవెంట్ చేసే వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. మత్స్యకారులకి ప్రమాదం, రోజులు, చేపలు చెల్లే వారికి నష్టం, రైతన్నలకి కష్టకాలం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. డ్రైవర్లకి, పెయింటర్లకు కూడా కష్టకాలంగా చెప్పవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టం ఎక్కువ కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం 8 నుంచి 13 అధ్యాయాలు చదవడం ఉత్తమం. ఈ రాశి వారికి ఉదయం 9:51 నుంచి 11:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఈవెంట్ చేసే వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, ఆనందకరమైన సంపద, విదేశాల్లో, స్వదేశంలో కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రులతో అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద యోగాలు, వస్తువాన సౌలభ్యం కూడా బలంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాలు ఉన్నాయి. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి ఉంటుంది. విదేశాల్లో, స్వదేశంలో కూడా మంచి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు, కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.